హలో వ్యూవర్స్. సాధారణంగా మనుషులు నడుస్తున్నప్పుడు వాళ్ళ కింద చుట్టుపక్కల ఎక్కడైనా షాడో అయితే వాళ్ళ షాడో కనిపిస్తుంటుంది. కానీ షాడో కనిపించని సినిమా సీన్లు మనం చూసే ఉంటాం. ఆ షాడో కనిపించకుండా ఉండడం, లేకపోతే షాడో దయ్యంగా మారిపోవడం, ఇలాంటి హారర్ సినిమాల్లోనే మాత్రం చూస్తుంటాం. కానీ ఇవాళ హైదరాబాద్లో మీరు ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా వస్తువు ఉన్నా కానీ స్ట్రెయిట్గా ఉంటే మధ్యాహ్నం పూట దాని షాడో కనిపించదు. కనిపించకపోతే భయపడకండి. దీన్నే నో షాడో డే, జీరో షాడో డే అంటారు. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ రెండిటి మధ్య, ఈ రేఖల మధ్య ఏవైతే కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్లో మాత్రమే ఇది జరిగే ఒక అద్భుతం అని చెప్పాలి. పూర్వం శాస్త్రవేత్తలు సన్ ఎర్త్కి ఎంత దూరంగా ఉంది, సన్ అలాగే ఎర్త్ సర్కంఫరెన్స్ ఏంటి, సన్ ఎంత రేడియస్లో రొటేట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడం కూడా దీని ద్వారానే చేశారంట. సో ఇలాంటి ఒక మ్యాజికల్ డేని ప్రస్తుతానికి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. షాడో ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా సన్ను నెత్తి మీద 90 డిగ్రీస్లో ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి షాడో కనిపించదు. ఒకసారి మీకు ఎండలో దాని ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఈ కర్రను చూడండి. సాధారణంగా ఈ కర్ర మనం ఇలా పెడితే దాని షాడో కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ కర్రను ఎప్పుడైతే మనం స్ట్రెయిట్గా నిల్చోపెట్టే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఎగ్జాక్ట్గా చూడండి, నా చెయ్యి మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ కర్రకున్న షాడో మాత్రం కనిపించట్లేదు. చెయ్యి కనిపిస్తుంది చూడండి, ఎగ్జాక్ట్లీ అక్కడ చెయ్యి మాత్రమే కనిపిస్తుంది, అలాగే షాడో మాత్రం లేదు. ఒకసారి నా ఫింగర్స్ కూడా రిమూవ్ చేస్తా. ఒకటే ఫింగర్ పెట్టాను. ఎస్, ఎగ్జాక్ట్లీ ఒకటే ఫింగర్ ఉంది, దాని షాడో మాత్రం లేదు. సాధారణంగా ఏ రోజైనా మనం ఒక కర్రని కానీ ఒక మనిషి కానీ నిల్చుంటే దాని షాడో లెఫ్ట్ సైడో రైట్ సైడో ఏదో ఒక సైడ్ లీన్ అవుతూ ఉంటుంది. కానీ ఇవాళ మాత్రం చూడండి, ఎగ్జాక్ట్గా దాని షాడో కనిపించట్లేదు. దీన్నే నో షాడో డే అంటారు. సో మీకు అర్థమైందా? ఎస్, ఈ నో షాడో డే గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దీని గురించి మరి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకా దీని మీద రీసెర్చ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్, టెస్టింగ్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? నో షాడో డే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఒకసారి షేర్ చేయండి. ఇలాంటి సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఎప్పటికప్పుడు ఆర్టీవీని కూడా ఫాలో చేస్తుండండి.